కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సురవరపు వారి చేతుల మీదుగా శ్రీ కుమారస్వామి విగ్రహం ప్రతిష్ఠత. పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ ఆంజనేయస్వామి గుడి వద్ద నూతనంగా శ్రీ కుమారస్వామి విగ్రహం ప్రతిష్ఠత సురవరపు సత్యరాజు సొంత నిధులతో ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి రమణరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించి ప్రతి మంగళవారం పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తుల కోరిక మేరకు శ్రీ కుమారస్వామి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కుమారస్వామిని ప్రతిష్ఠిత చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి భక్తులు ఎంతో సహకరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, వార్డు ఇన్ఛార్జీలు పల్నాటి మధుబాబు, వనం వీరబాబు, సురవరపు వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శేఖర్ మరియు ఏవి కమల, కోలా దుర్గా, జనసైనికులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠించి 31 సంవత్సరాలు అయింది. కావున ప్రతి మంగళవారం భక్తులు ఇక్కడ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వేరే గుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నామండి. సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ప్రతిష్ఠించండి, చాలా రెండు ఒకే రోజు వస్తాయి మంగళవారం, దాన్ని జయప్రదం చేయండి సారు అని చాలా మంది భక్తులు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు, ఆ యొక్క ఆలోచన మేరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు ఈ 6/3/2026 ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే సూర్యనారాయణమూర్తి గుడి, ఈశ్వరుని గుడి, ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నీ కలిసి ఉంటాయి అని ప్రతిష్ఠించి ఇలా మా ఊళ్ళు దేవుడు భక్తులు చాలా జయప్రదం చేశారు. ఎల్లవేళలా ఈ పిఠాపురం ప్రజలకి, మా పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భక్తుల్ని దేవుడిని కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఉమా సోమేశ్వర స్వామి గుడి, అలాగే గుళ్ళ ప్రాంగణంలో ఎక్కడ లేని సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలనుకుంటాం. చాలా చిన్న గత ఒక 1 year బ్యాక్ చిన్న సుబ్రహ్మణ్య విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం జరిగింది. చిన్నవి విగ్రహాలు ఈవేళ మా కనీసం మా బ్రదర్ సత్యరాజు గారు అలా ఎలా పెడదామంటే చాలా మంచి పని చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా పిఠాపురం లేని విధంగా కూడా స్వామిని పెడదామంటే అది చేసి ఈవేళ ముహూర్తం వచ్చింది. మీ అందరి సహకారంతో, అలా భక్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కళాకారం చేతులు కొన్ని విధాలుగా కొన్ని రోజుల నుంచి మా అగ్రహారం ఈ పుణ్య చేతనం కొంతమంది పొలం చేత మొదలుపెట్టారు. ఇదంతా ఇండోమెంట్కి సంబంధించిన సైకిల్. గత మా పెద్దలు చెప్పినట్టు గత 30-40 సంవత్సరాల క్రితం ఇక టాయిలెట్ సైకిల్ ఉంది. వాళ్ళ గుడి ప్రాంగణంలో చూడకుండానే టాయిలెట్స్ చేసుకునేవారు. ఒక బార్బర్ షాప్ ఉండేది, అలా చిన్న వర్షం ఉండేది. ఇటువంటి గుడిలో సోమేశ్వర ఆలయాలు ఇండోమెంట్కి గత 10 సంవత్సరాల క్రితం ఒక ఈవో గారు వచ్చాడు. ఏమండి మీ పెద్దలందరూ ఉన్నారు, ఇక్కడ ఒక మంచి సంకల్పం చేయండి, సైట్ ఉంది, అన్యాక్రాంతం అవుతుంది, కబ్జాలు అవుతున్న ఉద్దేశంతో మీ అందరి భక్తులు సహకరిస్తారని ముందు మమ్మల్ని మా తమ్ముడు సత్యరాజు అందరూ ఒక మంచి పని చేస్తారు కాబట్టి మీరు గుడి కట్టండి అంటే ఎక్కడా లేని విధంగా ఇండోమెంట్స్ పర్మిట్ తీసుకుని స్టూడెంట్ ముట్టు కాడ జరగమైంది. అలాగే నిన్నగా ఒకరు ఏదో రకరకాలు తీసుకున్నారు. మీ మీడియా ద్వారా నిన్నో నాకు ఎవరికి ఏ ఇబ్బంది లేదు, మీ అందరికీ కూడా తెలుసు. మీ ఎవరి రూపాయిస్తాం మీలాంటి భక్తులు ప్రతి భక్తులు వచ్చి 1,20,000 దగ్గర నుంచి 2,000 దాకా ఇచ్చిన భక్తులందరూ ఉన్నారు. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఒక్కటి మీరు చూపెట్టి చేస్తాం కానీ కబ్జాలు చేయడం కానీ మాకు అటువంటి చేత రాలేదు. అవసరమైతే ఒక 10,000-20,000 ఖర్చు పెట్టి అయిపోయి మావుడు లేదు. ఈ విధంగా మీరు ఏమనుకోలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దాని ఆ ఉద్దేశంలో ఆ సైట్ యొక్క కబ్జా చేస్తున్న ఉద్దేశంతో ఇవాళ ఒక పుణ్యక్షేత్రం డెవలప్ చేసాం. ఎవరో కొంతమంది నాసిక్ అంటే వారు ఇంత డెవలప్ అవుతుంది, 5-6 నెలలు ఇంత డెవలప్ అయితే చూడడానికి గుడి మీరు చూసుకుంటారు కదా. రథసప్తమికి ఎంతమంది జనాలు వచ్చారు. దానికంటే మేము భక్తులకి అందరికీ చేస్తాం. ప్రతి భక్తుడు కూడా వచ్చి ఆ దండం పెట్టుకుని మేమిస్తామంటే మేమిస్తాం, 1000 ఉంటే 1000 ఇస్తాను, 10,000 ఉంటే 10,000 ఇస్తాం, 1,00,000 ఉంటే 1,00,000 ఇస్తాం. డాక్టర్లు అవనండి, లాయర్లు అవనే కొంతమంది రకరకాల